వెల్కమ్ టు క్యూఎన్కే ఎగ్జామ్స్. ఇప్పుడు వచ్చేసి మనము సింక్రనస్ మిషన్స్ రివిజన్ చేద్దాం. నేను మీకు క్లాస్లో ఏం చెప్పున్నాను, ప్లస్ ఇప్పుడు ఏదైనా ఇంకా ఏదైనా ఇంపార్టెంట్గా చెప్పాలనుకుంటే చెప్తాను. ఓకేనా? ఫస్ట్ సింక్రనస్ మిషన్ గురించి. సింక్రనస్ మిషన్ ఆల్వేస్ రొటేటెడ్ సింక్రనస్ స్పీడ్. ఇట్ ఈస్ డబ్ల్యూ ఎక్సైటెడ్ మిషన్. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి సింక్రనస్ మిషన్స్లో ప్రిన్సిపల్ ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్, ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఎందుకు, ఫేజ్ సీక్వెన్స్ కాన్సెప్ట్, రోటార్ టైప్స్, 2 types ఆఫ్ రోటార్స్ ఉంటాయి. ఒకటి సైలెంట్ పోల్ రోటర్, సిలిండ్రికల్ రోటర్, హంటింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, సింక్రనస్ మోటార్ దాని గురించి ఉంటుంది. దీని లోపల ఇంకొంచెం డెప్త్ కడితే రేటింగ్ ఆఫ్ ఆల్టర్నేటర్, థీటా ఎలక్ట్రికల్ యాంగిల్ ఈక్వల్ టు P/2 times ఆఫ్ పోల్స్ బై 2 బై జెటా మెకానికల్ ప్యారలల్ ఆపరేషన్ ఆఫ్ ఆల్టర్నేటివ్ కండిషన్స్. ఓకే, ఇది మీకు అడుగుతారు. ఇది మోర్ దెన్ సఫిషియంట్. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి ప్రిన్సిపల్ ఫ్యారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ద్వారా బేస్ చేసుకొని సింక్రనస్ మిషన్ వర్క్ అవుతుంది. ఫ్యారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. నెక్స్ట్ ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్, లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ ఎందుకంటే జనరేటర్ లో ప్రొడ్యూస్ అయ్యే ఇండివిజువల్ ఈఎంఎఫ్ కోసం. రైట్ హ్యాండ్ రూల్ అయిపోతే లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఎందుకంటే మోటార్ లో వచ్చేసి టార్క్ యొక్క డైరెక్షన్ ఆర్ ఫీల్డ్ డైరెక్షన్, మ్యాక్సిమం టార్క్ డైరెక్షన్. ఓకేనా? నెక్స్ట్ మీకు సింక్రనస్ మిషన్ లో ఫేజ్ సీక్వెన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. రెడ్ ఫేజ్ RYB ఆర్ YBR, చూడండి మధ్యలో మాత్రం వస్తున్నా VRY. ఇదంతా పాజిటివ్ ఫేజ్ సీక్వెన్స్. ఇది నెగిటివ్ ఫేజ్ సీక్వెన్స్ ఎలా మార్చాలంటే RYB ఉంది కదా, మీరు వచ్చేసి ఈ రెండు YRB, ఇప్పుడు ఇది నెగిటివ్ ఫేజ్ సీక్వెన్స్ ఇలా చేంజ్ చేస్తుంది. కానీ రేర్ కేసు అడుగుతారా, అది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ రోటర్ టైప్స్ ఇంపార్టెంట్. సైలెంట్ పోల్, సిలిండ్రికల్ రోటర్. ఇది యాక్చువల్గా అడిగారని చెప్పారు. సైలెంట్ పోల్ రోటర్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది, పోల్స్ ప్రొజెక్ట్ అయి ఉంటాయి. ఇది ఎలా అడిగారండి, నేనేం చెప్పినా అంటే ఆల్రెడీ క్లాసుల్లో, ఇది లో స్పీడ్ జనరేటర్. ఇక్కడ వైండింగ్ ఉంటుంది, ఇక్కడ ఫీల్డ్ వైండింగ్ ఉంటుంది, ఇలా కనెక్ట్ చేసి ఉంటారు. ఇది యాక్చువల్గా సింక్రనస్ మిషన్, సింక్రనస్ జనరేటర్ విత్ సైలెంట్ పోల్ రోటర్. ఇది సైలెంట్ పోల్ రోటర్. ఇక్కడ మిమ్మల్ని ఏమడుగుతారంటే ఫస్ట్ వచ్చేసి ఇది లో స్పీడ్ ఆల్టర్నేటర్. సో ఈ రోటర్ యూస్ చేస్తే సైలెంట్ పోల్, లో స్పీడ్ ఆల్టర్నేటర్, 500 RPM 1000 RPM ఇలా యూస్ చేస్తారు. మోస్ట్లీ దీన్ని ఎక్కడ యూస్ చేస్తారంటే హైడ్రో ప్లాంట్స్ యూస్ చేస్తారు. దీని రేంజెస్ అని మీకు రాసి ఇచ్చినాను. ఈయన 50 to 1000 RPM వరకు యూస్ చేస్తారు. 120 to 6 పోల్స్, 6 to 120 పోల్స్ వరకు డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఇంపార్టెంట్ ఏమో అడిగారంటే మీకు డయామీటర్ ఆఫ్ సైలెంట్ పోల్ రోటర్ 5 times ఆఫ్ లెంత్ ఆఫ్ ది యాక్సియల్ లెంత్ ఆఫ్ ది పోల్స్. ఓకేనా? సో డయామీటర్ చాలా పెద్దది. ఇక్కడ డయామీటర్ 5 times లెంత్ ఉంటుంది. ఈ పోల్ కి కంపేర్ చేస్తే డయామీటర్ చాలా ఇట్స్ వెరీ బిగ్, లెంత్ ఎక్కువ ఉంటుంది. ఈ పోల్స్ అన్ని ప్రొజెక్ట్ అయి ఉంటాయి. ఇది హై స్పీడ్ రొటేట్ చేస్తే ఈ స్టేబుల్ గా ఉండలేవు ఈ పోల్స్. ఇట్ కాంట్ బి విత్‌స్టాండ్ దట్ స్టెబిలిటీ. ఓకేనా? సో డయామీటర్ ఈస్ మోర్, స్పీడ్ ఈజ్ లెస్. ఇది ఆన్సర్ చేయాలి. 5 times డయామీటర్ ఉంటుంది. అదే సిలిండ్రికల్ రోటర్ వస్తే ఎలా ఉంటుందండి సిలిండ్రికల్ రోటర్? ఓకే, దీనిలో ఇంకొక కాన్సెప్ట్ ఉంది. సైలెంట్ పోర్లోనే హంటింగ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. హంటింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనమైనా సడన్ గా బ్రేక్ వేసినప్పుడు స్కిడ్ అవుతుంది కదా బైక్స్, అదే విధంగా జనరేటర్ లో కూడా సడన్ గా లోడ్ రిమూవ్ అయినప్పుడు, లోడ్ వేసినప్పుడు కొద్దిగా హంటింగ్ ప్రాబ్లం వస్తుంది, అంత వైబ్రేషన్ వస్తుంది. అది ఎక్కువ ఉండకుండా ఉండడం కోసం ఓన్లీ సైలెంట్ పోల్ రోటర్ లో మాత్రమే ఈ పార్ట్ లో ఎక్స్ట్రా వైండింగ్ ఇన్సర్ట్ చేస్తారు. దాన్నే డాంపర్ వైండింగ్ అంటారు. ఇక్కడ డాంపర్ వైండింగ్ ఇన్సర్ట్ చేస్తారు. దీన్నే డాంపర్ వైండింగ్ టు రెడ్యూస్ ద హంటింగ్. ఓకేనా? ఇది అడగచ్చు. ఇది సైలెంట్ పోల్. సిలిండ్రికల్ రోటర్ వచ్చి యూనిఫామ్ ఎయిర్ గ్యాప్ ఉంటుంది, డయామీటర్ లెస్,
length of the poles are very high. Axial length of the rotor is very high. ఓకేనా. మీకు హంటింగ్ ప్రాబ్లం దేంట్లో వస్తుందని అడిగితే సైలెంట్ పోల్ మోటార్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సిలిండ్రికల్ రోటర్. సిలిండ్రికల్ రోటర్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంది. ఇది ఎలా వైండింగ్ స్లాట్స్ ఇక్కడ నార్త్ పోల్, ఇక్కడ సౌత్ పోల్ ఫామ్ అవుతుంది. దీనిలో వచ్చేసి కాపర్ బాల్స్ ఇన్సర్ట్ చేస్తాం. ఓకేనా. దీనిలోని నార్త్ పోల్, సౌత్ పోల్. డయాగ్రామ్ పెద్దదిగా వేసాను. డయామీటర్ లెస్ ఇది. ఓకేనా. లెంత్ అది ఎక్కువగా ఉంటుంది, 5 times ఆఫ్ డయామీటర్. సిలిండ్రికల్ రోటర్ ఇది హై స్పీడ్స్ యూజ్ చేస్తారు. హై స్పీడ్స్ 15 to 100 to 3000 RPM వరకు కూడా యూజ్ చేస్తారు. థర్మల్ ప్లాంట్స్ వాటన్నిటితో ఇదే యూజ్ చేస్తారు. ఓకేనా. టర్బో దీన్ని ఇంకొక నేమ్ ఏమంటారంటే టర్బో ఆల్టర్నేటర్స్. మీరు ఎగ్జామ్ రాసింటే మీకు తెలిసింది. వాట్ ఈస్ ద టర్బో ఆల్టర్నేటర్ స్పీడ్ అని అడుగున్నారు. టర్బో ఆల్టర్నేటర్ స్పీడ్ అంటే N(S) = 120F టెస్ట్ సిరీస్ లో ఉంది. పి వచ్చేసి 2 poles తీసుకోండి, అప్పుడు వచ్చి 3000 RPM వస్తుంది. ఇదే టర్బో ఆల్టర్నేటర్ స్పీడ్, హైయెస్ట్ స్పీడ్. ఓకేనా. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. సింక్రనస్ స్పీడ్ NS = 120F P. ఓకేనా. సింక్రనస్ స్పీడ్ = ఫ్రీక్వెన్సీ పోల్స్ 120. చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ రేటింగ్ ఆఫ్ ఆల్టర్నేటర్. ట్రాన్స్ఫార్మర్ వోల్ట్ ఆంపియర్, ఇది కూడా కిలో అదే వోల్ట్ ఆంపియర్ సేమ్. రేటింగ్ ఆఫ్ ఆల్టర్నేటర్ ఆల్సో వోల్ట్ ఆంపియర్ రేటింగ్. ఓకేనా. నెక్స్ట్ theta electrical angle = P/2 times of theta mechanical. ఓకేనా. ఈ ఫార్ములా అడుగుతారు మీకు. వాడు ఎలక్ట్రికల్ యాంగిల్స్ ఎంత అని అడుగుతారు, మెకానికల్ యాంగిల్స్ చెప్తారు. పోల్స్ వాళ్ళే ఇవ్వాలి. ఓకేనా. పోల్స్ ఫర్ ఎగ్జాంపుల్ 6/2, మెకానికల్ యాంగిల్ 360 degrees ఇలా ఇస్తారు. మెకానికల్ యాంగిల్ ఫిక్స్, ఎలక్ట్రికల్ యాంగిల్ కనుక్కోవాలి మనం. ఎలక్ట్రికల్ 3 × 360, అప్పుడు ఎలక్ట్రికల్ యాంగిల్ మనకు వస్తుంది. మెకానికల్ యాంగిల్ అంటే ఏంటి, ఫుల్ రౌండ్. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ టోటల్గా ఎంత 360 degrees ఉంటుంది. ఇదేం చేంజ్ కాదు. ఎలక్ట్రికల్ యాంగిల్స్ అంటే మనం ఇచ్చే పోల్స్ బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి, సైకిల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అది. ఓకేనా. ఇంకొచ్చేసి మీకు ప్యారలల్ ఆపరేషన్ ఆఫ్ ఆల్టర్నేటర్. కండిషన్స్ ఏంటంటే వోల్టేజ్ ఫేజ్ సీక్వెన్స్ కరెక్ట్గా ఉండాలి, ఈక్వల్ వోల్టేజ్ ఉండాలి, ఈక్వల్ ఫ్రీక్వెన్సీ ఉండాలి. మీకు ఆన్సర్ ఎలా సేమ్ పవర్ రేటింగ్ లేదు, అలా సేమ్ పవర్ రేటింగ్ అవసరం ఉండదు. నో నీడ్ ఆఫ్ సేమ్ పవర్ రేటింగ్. ఓకేనా. ఎలా సేమ్ పవర్ రేటింగ్ అంటే, సో సిలిండ్రికల్ రోటర్కి లెంత్ ఈజ్ మోర్, డయామీటర్ ఇస్ లెస్, హై స్పీడ్ ఆల్టర్నేటర్. సాలింటికి వచ్చి లో స్పీడ్ ఆల్టర్నేటర్, డయామీటర్ ఇస్ లార్జ్. టు ప్లేస్ ద పోల్స్, మోర్ నెంబర్ ఆఫ్ పోల్స్. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మీకు వచ్చేసి నోట్బుక్లో ఇచ్చినాను. ప్యారలల్ ఆపరేషన్ ఆల్టర్నేటర్స్, ల్యాంప్ మెథడ్, డార్క్ ఈక్వల్ బ్రైట్నెస్, ఎగ్జాక్ట్ సింక్రనైజేషన్, ల్యాంప్ మెథడ్. సింక్రనస్ మోటార్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. దీనిలో కూడా స్పీడ్ NR = NS, సేమ్ స్పీడ్. ఇది ఎప్పుడు యూజ్ చేస్తారంటే లార్జ్ పవర్ లో స్పీడ్. పవర్ ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింక్రనస్ మోటార్ 500 kW 300 RPM అయితే సింక్రనస్ మోటార్కి వెళ్తాం. 500 kW, ఓకేనా, 300 RPM, అప్పుడు సింక్రనస్ మోటార్కి వెళ్తాం ఆప్షన్. ఇదే 500 kW 1000 RPM కావాలి నాకు, అంటే హై స్పీడ్ కావాలి. హై స్పీడ్ కావాలంటే ఖచ్చితంగా ఇండక్షన్ మోటార్కి వెళ్తాం అంతే. కానీ ఇప్పుడు వాడే అప్లికేషన్స్లో 80% ఇండక్షన్ మోటార్స్ రీప్లేస్ అయ్యాయి. వెరీ అక్యురేట్, కొన్ని స్పెషల్ కేసెస్లో మాత్రమే సింక్రనస్ మోటార్ యూజ్ చేస్తారు. రిమైనింగ్ కేసులో మోస్ట్లీ ఇండక్షన్ మోటార్స్. మనం వాడే 1 HP, 0.5 HP, 3 HP, 5 HP అని ఇండక్షన్ మోటార్స్. ఓకేనా. సింక్రనస్ మోటార్ యొక్క అప్లికేషన్స్ వచ్చేసి స్టీల్ మిల్స్, రోలింగ్ మిల్స్, బ్లోవర్స్, క్రషర్స్ స్పెసిఫిక్గా ఈ అప్లికేషన్లో యూజ్ చేస్తారు. ఓకేనా. మనం వచ్చేసి నెక్స్ట్ మీకు ఇండక్షన్ మిషన్స్ చాలా ఎక్కువ చెప్పున్నాను. మీరు ఒకసారి మీరు ఓపెన్ చేసినప్పుడు చూడండి. ఈ మెటీరియల్ మీరు డౌన్లోడ్ చేసి మీరు వెరిఫై చేసినా కానీ ఇండక్షన్ మిషన్ ఇంతకన్నా అవసరం లేదు. ఓకేనా.
ఇండక్షన్ మోటార్ వచ్చేసి డిస్కస్ చేద్దాం. ఇండక్షన్ మిషన్లో ఇండక్షన్ మిషన్ 2 టైప్స్, ఇండక్షన్ మోటార్, ఇండక్షన్ జనరేటర్. ఇండక్షన్ మోటార్ అంటే ఎన్ఆర్ లెస్ దెన్ ఎన్ఎస్, ఎన్ఆర్ లెస్ దాన్ ఇదేంది ఇది మోటార్. జనరేటర్కి ఎన్ఆర్ గ్రేటర్ దాన్ ఎన్ఎస్, ఇండక్షన్ జనరేటర్. ఓకేనా, ఇది మెయిన్. నెక్స్ట్ వచ్చేసి ఏం చెప్తానంటే ఒక టేబుల్ వేస్తున్నాను మీకు. ట్రాన్స్ఫార్మర్, ఇండక్షన్ మిషన్. ట్రాన్స్ఫార్మర్ సింగిల్ ఎగ్జైటెడ్ ఇన్పుట్, ఇది సింగిల్ ఎగ్జైటెడ్ ఇన్పుట్. ఓకేనా. ప్రిన్సిపల్ వచ్చేసి మ్యూచువల్ ఇండక్షన్ ప్రిన్సిపల్, ఇక్కడ మ్యూచువల్ ఇండక్షన్. ఫ్రీక్వెన్సీ 50 చేసి ఇక్కడ వచ్చేసి వేరియబుల్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఎఫ్ఆర్ ఈక్వల్ టు ఎస్ఐ, ఎఫ్ ఈక్వల్ టు 50 Hz సప్లై ఫ్రీక్వెన్సీ. ఎఫ్ఆర్ మీన్స్ రోటార్ ఫ్రీక్వెన్సీ. ఈ కాన్సెప్ట్ ఖచ్చితంగా బిట్స్ అడుగుతాడు. ప్లస్ స్లిప్ కనుక్కోవాలి మీరు. ఎస్ అంటే ఏంది స్లిప్, ఎన్ఎస్ మైనస్ ఎన్ఆర్ బై ఎన్ఎస్. స్లిప్ ఫార్ములా ఏంది ఎన్ఎస్ మైనస్ ఎన్ఆర్ బై ఎన్ఎస్, చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇండక్షన్ మోటార్ మీకు ఇది స్టేటర్, రోటర్ లోపల ఉంటుంది. ఇక్కడ మనం 3 ఫేజ్ సప్లై ఇస్తాం. మనకు ఫీల్డ్ ప్రొడ్యూస్ అవ్వాలి. దీంట్లో రొటేటింగ్ ఆర్ఎంఎఫ్, రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవ్వాలి. అది రిజల్టెంట్. ఒక ఎగ్జామ్ కూడా అడుగున్నాడు, వాట్ ఈస్ ద రిజల్టెంట్ రొటేటింగ్ మ్యాగ్నెట్? 3/2 టైమ్స్ ఆఫ్ ఎఫ్ఎఫ్. రిజల్టెంట్ ఎఫ్ఆర్ మీన్స్ రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎన్ని రేట్లో ఉండాలి? 3/2 టైమ్స్ ఉండాలి. సి మీన్స్ 1.5 టైమ్స్ ఆఫ్ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంత ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా. అదే నెక్స్ట్ వచ్చేసి స్టేటర్ దేంతో రెడీ చేస్తారు? యోక్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ విత్ క్యాస్ట్ ఐరన్, కోర్ ఈస్ సిలికాన్ స్టీల్. మీరు ఇది రివిజన్ చేయండి. ఓకేనా. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ 2 ఉన్నాయి దీంట్లో, కాగింగ్ అండ్ క్రాలింగ్. ఏది కాగింగ్, సిఓ కాగింగ్ అండ్ క్రాలింగ్. క్రాలింగ్ అంటే ఏంటంటే పాకడం, కాగింగ్ స్టాప్ అవ్వడం, లాక్ అవ్వడం. ఓకేనా. ఒకటి అడుగుతారు ఎగ్జామ్లో, మ్యాగ్నెటిక్ లాకింగ్ అక్కర్స్. కాగింగ్ ఏంది లాక్, మ్యాగ్నెటిక్ లాక్. ఓకేనా. దీన్ని ఏమంటారంటే మ్యాగ్నెటిక్ లాక్. ఎందుకు అవుతాయంటే స్టేటార్ పోల్స్ ఈక్వల్ టు రోటార్ పోల్స్. ఇక్కడ ఉండే స్టేటార్ పోల్స్, ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే పోల్స్, ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే పోల్స్ రెండు సేమ్ అవుతాయి. ఈక్వల్ అయితే స్టేటార్ పోల్స్ ఈక్వల్ టు రోటార్ పోల్స్. మీకు నోట్బుక్లో క్లీన్గా చెప్పినాను. ఆ కేసులో ఈ కండిషన్ వస్తుంది. మనం ఇది అవాయిడ్ చేయడానికి నాట్ ఈక్వల్ టు ఒక్క పోల్ ఎక్స్ట్రా క్రియేట్ చేసి పెట్టిన మ్యాగ్నెటిక్ లాకింగ్ ప్రాబ్లం పోతుంది. క్రాలింగ్ వచ్చేసి క్రాలింగ్ వచ్చేసి 1/7 ఆఫ్ స్పీడ్, 1/7 ఆఫ్ స్పీడ్. ఫర్ ఎగ్జాంపుల్ 1000 RPM ఆల్టర్నేట్ ఇండక్షన్ మోటార్ 150 దగ్గర రొటేట్ అవుతుంది. ఓకేనా. 150 RPM దగ్గర స్లోగా రొటేట్ అవుతుంది. దాన్నే క్రాలింగ్ అంటారు, స్లోగా రొటేట్ అవుతుంది. అది ఎలా అవాయిడ్ చేయగలంటే స్లాటింగ్ యాంగిల్ ఉంటుంది. మీరు స్క్యూవింగ్ అంటారు ఆ ప్రాసెస్. ఇలా స్క్యూ చేయాలి లోపల, ఆ రోటర్నే స్క్యూ చేసి పెడతారు. స్క్యూవింగ్ ప్రాపర్టీ, SKEW. దీన్ని చేయడం వల్ల దీన్ని అవాయిడ్ చేయొచ్చు. ఓకేనా. మ్యాక్సిమం ఇండక్షన్ మిషన్స్లో మీకు అడిగేది ఏంటి అడుగుతారంటే జస్ట్ సింగిల్ మెయిన్ ఈ 2 ఫార్ములాస్, స్లిప్ ఫార్ములా, రోటార్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ ఇది. తర్వాత వచ్చి సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్లో యూనివర్సల్ మోటార్ అని చాలాసార్లు అడుగున్నారు. ప్రింటర్స్ ఆ అప్లికేషన్లో యూనివర్సల్ మోటార్ యూస్ చేస్తారు. ఇలా యూనివర్సల్ మోటార్ కాదు, స్టెప్పర్ మోటార్ వచ్చేసి ప్రింటర్స్లో యూస్ చేస్తారు. ఓకేనా. యూనివర్సల్ మోటార్ వచ్చేసి కొంచెం బ్లోవర్స్, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్లో యూస్ చేస్తారు. మీకు టెస్ట్ సిరీస్లో చెప్పినప్పుడు వీడియో ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా, దాంట్లో అన్ని డీటెయిల్గా చెప్పున్నా ఎక్కడెక్కడ ఏ సింగిల్ ఫేస్ మోటార్ యూస్ చేస్తారు. కెపాసిటీ స్టార్ట్ అండ్ రన్ మోటార్ వచ్చేసి మన ఇండక్షన్ మన ఫ్యాన్లో యూస్ చేస్తారు. ఓకేనా. సీలింగ్ ఫ్యాన్స్, వాషింగ్ మిషన్స్ అట్లా. ఓకే. నెక్స్ట్ మనకు డీసీ మిషన్స్ ఉంది.
డీసీ మిషన్స్లో వచ్చేసి మనకు మ్యాక్సిమం వచ్చి కన్స్ట్రక్షన్ ఆఫ్ డీసీ మిషన్స్ అంత ఇంపార్టెంట్ అడిగారు. ఆర్మేచర్ వైండింగ్ అనే కాన్సెప్ట్ ఉంది, ఓకేనా. ఆర్మేచర్ వైండింగ్ ల్యాప్ వైండింగ్ అండ్ వేవ్ వైండింగ్, 2 types. ల్యాప్ వైండింగ్, వేవ్ వైండింగ్. ల్యాప్ వైండింగ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పోల్స్. ల్యాప్ వైండింగ్ ఎలా డిసైడ్ అవుతుందంటే నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పోల్స్, ఓకేనా. అదే వేవ్ వైండింగ్ అయితే నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాస్ ఈక్వల్ టు 2, ఓకేనా. ఇది వేవ్ వైండింగ్, ఓకేనా. ఇప్పుడు ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాస్ ఎక్కువ అయ్యే కొంది అయితే లార్జ్ కరెంట్స్కి అప్లై అవుతుంది. లార్జ్ కరెంట్, లో వోల్టేజ్, ఇలా గుర్తుపెట్టుకోండి. ప్యారలల్ మీకు ఏమవుతుంది, కరెంట్స్ యాడ్ అవుతుంది. ప్యారలల్ పాస్ 1 ఆంపియర్ 1 ఆంపియర్ 1 ఆంపియర్ ఇలా యాడ్ అయ్యి హిస్టరీగా వచ్చేసి ఎక్కువ ఆంపియర్స్ వస్తుంది. అలా గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ల్యాప్ ఎప్పుడు యూజ్ అవుతుంది, లార్జ్ కరెంట్ అండ్ లో వోల్టేజ్ మిషన్. వేవ్ వైండింగ్ ఎప్పుడు యూజ్ చేస్తారు, లార్జ్ వోల్టేజ్ అండ్ లో కరెంట్, ఓకేనా. అది ఆపోజిట్ దీనికి. నెక్స్ట్ వచ్చేసి కామ్యుటేటర్ వచ్చేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఇక్కడ డీసీ మిషన్ లో. కామ్యుటేటర్ కాన్సెప్ట్, కామ్యుటేటర్ మోటార్కి ఉంటుంది, డీసీ మోటార్, డీసీ జనరేటర్కి ఉంటుంది, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ డీసీ జనరేటర్ అనుకోండి, ఇన్సైడ్ వచ్చి ఏసీ వోల్టేజ్ ప్రొడ్యూస్ చేసిన అవుట్పుట్లో డీసీ మళ్ళీ కన్వర్షన్ చేస్తుంది, సరేనా. కామ్యుటేటర్ ఇక్కడ 2 పర్పస్ యూజ్ చేస్తుంది. ఏసీ టు డీసీ కన్వర్ట్ చేస్తుంది, మళ్ళీ డీసీ టు ఏసీ కన్వర్ట్ చేయగలదు. బోత్ అప్లికేషన్స్, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మోటార్, డీసీ మోటార్ మనం డీసీ సప్లై ఇచ్చిన ఏసీగా కన్వర్ట్ చేస్తుంది. ఇన్సైడ్ ప్రాసెస్ చెప్తున్నా, కానీ కామ్యుటేటర్ బోత్ అప్లికేషన్స్ ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు డీసీ జనరేటర్ అయినా జనరేటర్లో ఏం చేస్తున్నది, మనకు అవుట్పుట్ ఏసీకి ఇన్సైడ్ ప్రొడ్యూస్ చేసిన అవుట్పుట్లో డీసీగా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది బోత్ ఇన్వర్టర్గా కామ్యుటేటర్ వర్క్ అవుతుంది, రెక్టిఫైర్గా వర్క్ అవుతుంది. నెక్స్ట్ దీనిలో వచ్చేసి ఒక ఇంపార్టెంట్ ఒక 2 ఫార్ములాస్ ఉన్నాయి డీసీ మిషన్లో. బ్యాక్ ఈఎంఎఫ్ మోటార్లో బ్యాక్ 5PNZ/60A ఇది ఉంది. నెక్స్ట్ జనరేటర్ ఈఎంఎఫ్ సేమ్ ఫార్ములా, ఓకేనా, సేమ్ ఫార్ములా. ఇక్కడ వచ్చేసి మీకు ఫర్ ఎగ్జాంపుల్ P ఈక్వల్ టు వేవ్ వైండింగ్, నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాస్ ఈక్వల్ టు 2 ఎప్పుడు అంటే వేవ్ వైండింగ్ లో. అదే P వచ్చేసి పోల్స్ ఎప్పుడు అవుతుందండి, ల్యాప్ వైండింగ్, ఓకేనా. ఇక్కడ ఉంది కదా ఆన్సర్. ఈ P ప్లేస్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ల్యాప్ వైండింగ్ జనరేటర్ అంటే ఆన్సర్ P వచ్చేసి నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాస్ ఎన్ని ఉంటాయని రాయాలి. అదే ఇది వేవ్ వైండింగ్ జనరేటర్ అంటే P ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. P ప్లేస్లో కదా, ఏ ప్లేస్. ఏ మీన్స్ ఇక్కడ వచ్చేసి ఫ్లక్స్, పోల్స్, నెంబర్ ఆఫ్ టర్న్స్, కండక్టర్స్. ఏ మీన్స్ ప్యారలల్ పాస్. A ఈక్వల్ టు 2 ఫర్ వేవ్ వైండింగ్, A ఈక్వల్ టు P ఫర్ ల్యాప్ వైండింగ్, ఓకేనా. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కండిషన్ ఫర్ మ్యాక్సిమం పవర్ డెవలప్డ్. డీసీ మిషన్లో మ్యాక్సిమం పవర్ డెవలప్డ్ కండిషన్ వచ్చేసి EV ఈక్వల్ టు V/2. బ్యాక్ ఈఎంఎఫ్ ఈక్వల్ టు సప్లై వోల్టేజ్ హాఫ్ ఆఫ్ ద సప్లై వోల్టేజ్, ఓకేనా. మీకు థియరీలో కూడా ఇవ్వచ్చు. మ్యాక్సిమం కండిషన్ ఫర్ డీసీ మిషన్ ఆర్ డీసీ మోటార్ ఈజ్ బ్యాక్ హాఫ్ ఆఫ్ ద సప్లైడ్ వోల్టేజ్, ఇట్లా కూడా ఇవ్వచ్చు. హాఫ్ ఆఫ్ ద సప్లైడ్ వోల్టేజ్, ఓకేనా. నెక్స్ట్ టెస్టింగ్ ఆఫ్ డీసీ మిషన్స్, బ్రేక్ టెస్ట్, స్విమన్ టెస్ట్, హాప్కిన్సన్ టెస్ట్, రిటార్డేషన్, ఫీల్డ్ టెస్ట్ ఉంది. ఫీల్డ్ టెస్ట్ ఓన్లీ ఫర్ సిరీస్ మోటార్ మాత్రమే, అదొక స్పెషల్ కేసు. నెక్స్ట్ వచ్చేసి 3 పాయింట్ స్టార్టర్, 4 పాయింట్ స్టార్టర్. స్టార్టర్ ఎందుకు, టు లిమిట్ ద స్టార్టింగ్ కరెంట్, ఓకేనా. 3 పాయింట్ స్టార్టర్లో వచ్చేసి హోల్డింగ్ సిరీస్ కాయిల్ విత్ ఫీల్డ్ కరెంట్. ఫీల్డ్ కరెంట్కి సిరీస్లో ఉంటుంది హోల్డింగ్ కాయిల్.
అదే వచ్చేసి 4 పాయింట్ స్టార్టర్లు వచ్చేసి సపరేట్గా ఫీల్డ్ హోల్డింగ్ కాయిల్ ఫీల్డ్ కరెంట్ సపరేట్ చేస్తారు ఫీల్డ్ సర్క్యూట్. అప్పుడైతే మా ఓవర్కమ్ అయ్యి మన 4 పాయింట్ స్టార్టర్ ఇప్పుడు యూజ్ చేస్తుంటారు. ఓకేనా ప్రాక్టికల్. ఒకే ఒక డీసీ సిరీస్ మోటార్ టార్క్ ఈక్వల్ టు ఐఏ స్క్వేర్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద ఆర్మేచర్ స్క్వేర్ ఆఫ్ ది ఆర్మేచర్ కరెంట్. టార్క్ వాట్ ఈస్ ద టార్క్ ఆఫ్ డీసీ సిరీస్ మోటార్ అని అడిగితే డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఐఏ స్క్వేర్ చేయండి. ఇది ఓన్లీ సూటబుల్ ఫర్ ఆర్ఆర్పి ఏఎల్పి సిబి22 పార్ట్ బి ఎగ్జామ్ ఓన్లీ, నాట్ ఫర్ ఏఈ. ఓకేనా మీకు దానికి మాత్రం సరిపోతుంది, ఇది సరిపోతుంది. మీరు కరెక్ట్గా నేను ఇచ్చిన మెటీరియల్ అన్ని ఒక 3-4 టైమ్స్ రివిజన్ చేయండి, హ్యాపీగా ఎగ్జామ్ రాయొచ్చు ఈజీగా. మీరు టైం ఉంటే ఎగ్జామ్స్ కూడా రాయండి. ఓకేనా బ్యాటరీ ఛార్జింగ్ మాత్రం షంట్ జనరేటర్ యూజ్ చేస్తారు. ఆర్క్ వెల్డింగ్లో డీసీ డిఫరెన్షియల్లీ కాంపౌండ్ జనరేటర్, సిరీస్ జనరేటర్ చాలాసార్లు అడుగున్నారు, బూస్టర్స్లో యూజ్ చేస్తారు. సిరీస్ మోటార్ వచ్చి రన్నింగ్ మిల్స్ విత్ ఇంటర్మీడియట్ లోడింగ్. ఇంటర్మీడియట్ లోడింగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇంటర్మీడియట్ లోడింగ్. ఇంటర్మీడియట్ అంటే ఇప్పుడు లోడ్ ఉంటుంది, 1 సెకండ్ ఫుల్ డ్రిల్ చేస్తారు కదా మిషన్, డ్రిల్ చేసినప్పుడు లోడ్ వస్తుంది, మళ్ళీ డ్రిల్లింగ్ కంప్లీట్ అయిపోయినా లోడ్ మళ్ళీ వేరే పంచింగ్ చేస్తారు కదా పెద్ద పెద్ద ఐరన్ పీసెస్. అప్పుడు లోడ్ ఒక 10 సెకండ్స్ లోడ్ ఉంటుంది, ఒక 2 సెకండ్స్ లోడ్ ఆఫ్ లోడ్ ఉంటుంది, మళ్ళీ 10 సెకండ్స్ లోడ్ అవుతుంది. దాన్ని ఇంటర్మీడియట్ లోడింగ్ అంటారు. ఓకేనా ఓకే థ్యాంక్ యూ. ఇది మిషన్స్ కంప్లీట్ అయింది. మీరు నేను ఇచ్చిన నోట్బుక్ 2-3 టైమ్స్ రివైజ్ చేయండి. ఓకేనా క్యూఎన్క్యూ ఎగ్జామ్స్ ఈ ఎగ్జామ్ ఈ ఛానల్లో ఉంటుంది మీకు టోటల్గా, ప్లస్ యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తున్నారు ఈ క్లాసెస్, చూడండి మీరు. ఓకేనా థ్యాంక్ యూ.